హలో డిఎస్సిఎస్ ఫ్రెండ్స్, పిఐఈకి సంబంధించి చాలా ఉంది. ఏం చదవాలని చాలామంది హర్యానా పడిపోతుంటారు కదా. సో పిఐఈకి సంబంధించి మీరు ఎగ్జామ్కి వెళ్ళే ముందు నేను ఈ యొక్క వీడియోలో చెప్పే టేబుల్స్ మీరు పక్కాగా గనక చూసుకున్నట్లయితే మీ చేతిలో నాలుగు మార్క్స్ ఖచ్చితంగా ఉన్నట్లే. చూద్దాం. ఫస్ట్ కమిటీలు వారు ఆ యొక్క నివేదిక పెట్టిన పేర్లు చూద్దాము. 1964-66లో కొటారి కమిషన్, ఎడ్యుకేషన్ అండ్ నేషనల్ డెవలప్మెంట్, విద్య జాతీయ వికాసం అభివృద్ధి పథకం అభివృద్ధి నివేదిక. 1978 మల్కం ఆదిశేషయ్య, లెర్నింగ్ టు డూ. 1986 నూతన జాతీయ విద్యా విధానం, ఛాలెంజెస్ ఇన్ ఎడ్యుకేషన్ ఏ పాలసీ పర్స్పెక్టివ్, విద్యారంగంలో సవాలు ఒక విధాన దృక్పథము తెలుగులో. 1990 రామ్మూర్తి, టువర్డ్స్ ఎన్లైటెన్ హ్యూమన్ సొసైటీ, రామ్మూర్తి. నెక్స్ట్ 1993 ఎస్పాల్, లెర్నింగ్ వితౌట్ బర్డెన్, భారం లేని అభ్యాసనము. 2005 ఎన్సిఎఫ్, లెర్నింగ్ వితౌట్ బర్డెన్ జాయ్ఫుల్ లెర్నింగ్, జాయ్ఫుల్ అని వస్తుంది ఎన్సిఎఫ్, వితౌట్ బర్డెన్ అని ఓన్లీ వస్తే ఎస్పాల్. నెక్స్ట్ కమిటీలు కమిషన్లు వాటి యొక్క ప్రాముఖ్యతని చూద్దాము. చార్టర్ చట్టం 1813లో చేయబడింది. విద్యకు ₹1,00,000 కేటాయించారు. అలాగే ప్రాక్ పశ్చిమ వివాదం కూడా ఈ యొక్క చార్టర్ చట్టం ద్వారానే మొదలైంది. ఎందుకంటే ఈ ₹1,00,000 అసలు భారతీయ విద్యలు అభివృద్ధి చేయడానికి ఉపయోగించాలా, విదేశీ విద్యలు అభివృద్ధి చేయడానికి ఉపయోగించాలనేది ఒక ప్రాక్ పశ్చిమ వివాదం అనేది ఏర్పడుద్ది అనమాట. ఆ తర్వాత దాదాపు 1818 నుంచి 1834 వరకు జరుగుతుంది. మెకాలే ప్రతిపాదన వచ్చేసి మనకి 1835 ఫిబ్రవరి 2 అతను ఒక స్టేట్మెంట్ ఇస్తారు కదా, రక్తంలో భారతీయుని మేధస్సులో ఆంగ్లేయుని చేయడమే అటువంటి విధానాన్ని, అధోముఖ వడపోత సిద్ధాంతాన్ని మెకాలే ప్రతిపాదించడం జరుగుతుంది. ఉడ్ తాకీదు 1854 భారతదేశ విద్యా విధానానికి మాగ్నా కార్టా వంటిది. నెక్స్ట్ హంటర్ కమిషన్ లేదా ప్రథమ విద్యాలయ కమిషన్ 1882 సంవత్సరము, ప్రాథమిక విద్యలో మార్పు తెచ్చడం దీని ఉద్దేశం. ప్రాథమిక విద్య. సడ్లర్ కమిషన్ లేదా కలకత్తా కమిషన్ అంటారు 1917, కలకత్తా విశ్వవిద్యాలయ వ్యవహారాల పరిశీలన అనేది చేయడం జరిగింది. హార్టాక్ కమిటీ 1929. 1929 వరకు జరిగిన పాఠశాల విద్యా ప్రగతికి అడ్డుగా నిలుస్తున్న కారణాలను గుర్తించడం భాగంగా హార్టాక్ కమిటీ ఏర్పాటు చేయబడింది. సార్జెంట్ కమిటీ 1944 భారతదేశ విద్యాభివృద్ధికి విద్యా ప్రణాళికను రూపొందించే ఉద్దేశంతో సార్జెంట్ కమిటీ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. రాధాకృష్ణ కమిషన్ లేదా విశ్వవిద్యాలయ కమిషన్ అంటారు. స్వాతంత్ర అనంతరము ఏర్పడింది అనమాట. ఇది మొట్టమొదటిగా 1948-49. ఆ ముందు అన్నీ కూడా స్వాతంత్రానికి ముందుకు సంబంధించినవి. నెక్స్ట్ బీజీ కేర్ కమిటీ 1948-50లో ఏర్పడింది. రాష్ట్ర స్థానిక ప్రభుత్వాల విద్యా బాధ్యతలకు సంబంధించి. మొదలియర్ కమిషన్ 1952-53 మాధ్యమిక విద్యపై సూచనలు ఇవ్వడానికి ఏర్పడిన కమిటీ. నెక్స్ట్ రామచంద్రన్ కమిటీ వచ్చేసి మనకి 1955-54లో మౌలిక విద్యపై మూల్యాంకన సిఫార్సులకు సంబంధించి ఏర్పడింది రామచంద్రన్ కమిటీ. నెక్స్ట్ శ్రీప్రకాష్ కమిటీ వచ్చేసి మనకి 1959లో నైతిక విద్యపై సూచనలు చేయడానికి ఏర్పడిన కమిటీ. దుర్గాబాయి దేశ్ముఖ్ కమిటీ 1957 నుంచి 59 వరకు స్త్రీ విద్యా స్వరూపం స్వభావాల పరిశీలనకు ఏర్పాటు చేయబడింది. కొటారి కమిషన్ 1964-66 మొత్తం విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేయుటకు. తొలి జాతీయ విద్యా విధానం 1968. 1966 కొటారి సూచనలను అమలు చేయడానికి ఏర్పడింది తొలి జాతీయ విద్యా విధానం. ఈశ్వర్భాయ్ పటేల్ కమిటీ కూడా మరి 1977లో 1968 నాటి జాతీయ విద్యా విధానంలో తీరుతెన్నులను పరిశీలించడానికి ఏర్పడింది అనమాట. నెక్స్ట్ మల్కం ఆదిశేషయ్య కమిటీ 1978 ఇంటర్మీడియట్ స్థాయిలో వృత్తి విద్యలు +2 స్థాయిలో వృత్తి విద్యలు ప్రవేశపెట్టడానికి ఏర్పడినటువంటి కమిటీ. సో మీరు మర్చిపోకుండా స్వతంత్రానంతరం ఒక 3 కమిటీల కింద. నెక్స్ట్ కొటారి కమిషన్, జాతీయ విద్యా విధానం, ఒక సింగిల్ థీమ్తో ఉన్నటువంటి కమిటీలన్నీ కూడా ఒకసారి మీరు గుర్తు చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి జాతీయ విద్యా విధానానికి సంబంధించి ఇవన్నీ. 1968 జాతీయ విద్యా విధానం తర్వాత ఉన్న కమిటీలు ఒక పార్ట్ కింద, జాతీయ విద్యా విధానం 1986 తర్వాత ఉన్న కమిటీలు ఒక పార్ట్ కింద, స్వతంత్రానంతరం రాధాకృష్ణ గారి కమిటీ కింద ఇచ్చిన కమిటీలు ఒక పార్ట్ కింద అలాగా డివైడ్ చేసుకుని గుర్తుపెట్టుకోండి. జాతీయ విద్యా విధానం 1986 వచ్చేసి రాజీవ్ గాంధీ ఆశయాలకు అనుగుణంగా భారత్ను 21వ శతాబ్దంలో శక్తివంతంగా తయారు చేయటకు ఏర్పడింది. రామ్మూర్తి కమిటీ ఏంటంటే ఈ 1990 జాతీయ విద్యా విధానం 1986 జాతీయ విద్యా విధాన సమీక్షలో భాగంగా ఏర్పడింది. జనార్దన్ రెడ్డి కమిటీ 1991. 1986 జాతీయ విద్యా విధాన సమీక్ష రామ్మూర్తి కమిటీ రిపోర్ట్ యొక్క పరిశీలన నిమిత్తం ఏర్పడింది. ఇంకా ఎస్పాల్ కమిటీ 1999 పిల్లల స్కూల్ బ్యాగులపై నియమించిన కమిటీ. దీనికి సంబంధించి ఆర్కే నారాయణ అనే ఒక పార్లమెంట్ సభ్యుడు స్కూల్ బ్యాగ్ తగిలించుకుని పార్లమెంట్లోకి వెళ్ళినప్పుడు ఈ కమిటీ నిర్వహించడం జరుగుతుందన్నమాట. పిల్లలు స్కూల్ బ్యాగ్ ఎంత బరువుగా ఉందని చెప్పి అక్కడ నారాయణ అనే అతను
ప్రజెంట్ చేసిన దాన్ని బట్టి కమిటీ ఏర్పడుతుంది. పీఓఏ 1992, ఎన్పిఈ 1986కు సవరణలు అనేవి పీఓఏలో చేసిన కార్యాచరణ ప్రణాళిక అనమాట. చతుర్వేది కమిటీ 1993 యశ్పాల్ కమిటీ సూచనలు పరిశీలించడానికి ఏర్పడింది. జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టం 2005 భారం లేని అభ్యాసనకు ప్రాధాన్యత అనేది ఇవ్వడం జరిగింది.